మరోవైపు చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 12 మంది ప్రయాణికుల నుంచి 55 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. నిన్నటి నుంచి అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారంపై ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంత మొత్తంలో బంగారం పట్టుబట్టడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, అంటే 12 మంది దగ్గర నుంచి బంగారం పట్టుబడింది అని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు వరకు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటివన్నీ చూసాం, బట్ ఇప్పుడు షిఫ్ట్ అయిందా వైజాగ్ అని అనుకోవచ్చా? వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వల్ల దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? మీరు అన్నట్టుగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే బంగారం అక్రమ రవాణా కేంద్రంగా ఉండేది. ప్రస్తుతానికి అయితే అది విశాఖకు షిఫ్ట్ అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు విస్తృతంగా జరగడం పెరిగిపోవడంతో ఇప్పుడు విశాఖ పక్కన షిఫ్ట్ అయింది. ప్రధానంగా విశాఖ నుంచి కూడా ఈ ఇటీవల కాలంలో అంటే నవ్యాంధ్ర కొత్తగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ నవ్యాంధ్రకి విశాఖ ప్రధాన కేంద్రంగా ఉంది. విశాఖ ప్రధాన కేంద్రం కావడంతో ఇక్కడ నుంచి ఎయిర్లైన్స్ మలేషియా నుంచి కానీ, దుబాయ్ నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ కొత్తగా ఎయిర్లైన్స్ కూడా మొదలయ్యాయి. దీంతో ఈ బంగారం రవాణా ఏదైతే అక్రమ రవాణా ఏదైతే ఈజీగా ఉంది, దాంతో విశాఖపట్నంలో ఈ కస్టమ్స్ అధికారులు తనిఖీలు కూడా అడపాదడపా జరిగేవి తప్పితే రెగ్యులర్ గా జరుగుతుండేవి కాదు. దీంతో శంషాబాద్ నుంచి విశాఖనే షేర్ కేంద్రంగా ఎంచుకున్నారు ఈ అక్రమ బంగారం రవాణా చేసే వారందరూ కూడా. దీంతో విశాఖలో కూడా ఇటీవల కాలంలో కస్టమ్స్ అధికారులు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నారు. దీంతో వరుసగా ఇక్కడ విశాఖలో భారీ ఎత్తున బంగారం బయటపడుతూ ఉంది. తాజాగా నిన్న జరిగిన తనిఖీల్లో 55 కేజీల వరకు బంగారం స్వాధీనం చేసినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంటుంది. కానీ ఇది 75 కేజీల వరకు ఉండొచ్చని మరొక అంచనా ఉంది. అలాగే విశాఖలో నిన్న జరిగిన 3 విమానాల్లో దుబాయ్, సింగపూర్, మలేషియా 3 విమానాలకు సంబంధించి 70 మందిని అనుమానితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో 12 మందిని మాత్రం ప్రత్యేకంగా విచారణ జరిపి వారందరినీ కూడా కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ప్రస్తుతం అయితే ఉన్నారు. వీళ్ళు మిగతా వారిని కూడా అనుమానితులుగా చూస్తున్నారు. వారందరి నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. వీరందరూ కూడా తమిళనాడుకి చెందిన వారిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం 3 విమానాలలో కూడా చెందిన వారందరినీ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా ప్రస్తుతం సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే వీరందరి దగ్గర నుంచి మొత్తంగా ఖచ్చితంగా ఎంత బంగారం స్వాధీనం చేసుకున్నారు, ఈ 70 మందిలో కూడా ఇంకా ఎంత మందిని అధీనంలో తీసుకున్న అంశాలు మాత్రం కాసేపట్లో కస్టమ్స్ అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.